హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియోలో బంగాళదుంపతో బ్రెడ్‌తో ఒక స్నాక్స్ ఐటెం చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా బ్రెడ్‌ని తీసుకోవాలండి. బంగాళదుంపను కూడా ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. బ్రెడ్ చిన్న చిన్న ముక్కలు తీసుకుంటూ మనం మిక్సీ జార్లో వేయాలండి. బ్రెడ్‌ని పొడి చేయాలి. చూడండి బ్రెడ్ అలాగా పొడయింది. ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి పొడి అంతా. పక్కన పెట్టేసుకొని బంగాళదుంపను తీసుకోవాలండి. కొత్తిమీర, ఉల్లిపాయ, అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిర్చి మన తగినంత తీసుకోవాలి. బంగాళదుంపని అలాగా మెత్తగా పిసుక్కోవాలండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సాయంత్రం పూట ఏంటంటే పిల్లల స్కూల్ నుంచి రాగానే ఇలాగా ఏదో ఒక కొత్తగా వెరైటీగా చేసి పెడితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగా బంగాళదుంపలన్నీ మెత్తగా చేయాలండి. తర్వాత కొత్తిమీర వేయాలి. అల్లం చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా కొంచెం చిన్నగా ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిర్చి కారం సరిపడా వేసుకోవాలి. మొత్తం కలిసే వరకు కలపాలండి. ఇప్పుడు మసాలా పొడి ఒక స్పూన్ వేయాలండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. బ్రెడ్ పొడి చేసుకున్నాం కదండి, కొంచెం కొంచెం బ్రెడ్ పొడి వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అయితే వేయకూడదండి, ఎందుకంటే బంగాళదుంపలో మనకు తడి ఉంటుంది కాబట్టి సరిపోద్ది. ఉండకొచ్చే వరకు కలుపుకోవాలండి. బ్రెడ్ మాత్రం పొడి ఎక్కువ చేసుకొని ఉంచుకోవాలండి తర్వాత, ఎందుకంటే మనకి బ్రెడ్ పొడితోనే ఎక్కువగా వంట చేస్తున్నాం కాబట్టి. మళ్ళీ కొంచెం వేసుకుంటున్నానండి సరిపోయేసరికి. మనకి బంగాళదుంపలో తడి ఉంటుంది కాబట్టి ఈ బ్రెడ్ తడి మొత్తం సరిపోద్దండి. ఉండకొచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి అదే విధంగా కలపాలి. చక్కగా కలిసింది. చేతికి అంటుకుంటుందంటే మనం కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి.
చేతికి కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి. చాలా బాగుంటాయి. ఈ విధంగా అలాగా బాల్స్ అన్నీ చేసుకోవాలి. ఎన్ని వస్తే అన్ని చేసుకోవాలండి. చూడండి బాల్స్ అన్నీ చేసాను. ఇప్పుడు కొంచెం మైదా పిండి 2 స్పూన్లు తీసుకోవాలండి. ఆ బాల్స్ మీద మైదా పిండి చల్లాలి. చల్లితే ఏంటంటే మనకి కొంచెం తడి ఉన్నా సరే మైదా పిండి అంతా తడి పీల్చేసిద్దండి. అదేవిధంగా బాల్స్ అన్నిటికీ పిండి పట్టించాలి. ఇప్పుడు బ్రెడ్ది పొడి ఉంది కదండి, ఆ పొడిలో కూడా ఒకసారి బాల్స్ అన్నీ అలా బ్రెడ్ పొడిలో అలాగ వేస్తే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అదేవిధంగా బాల్స్ అన్నీ బ్రెడ్లో ముంచేద్దామండి. చూడండి బ్రెడ్ అలాగా బ్రెడ్లో ముంచితే చాలా బాగుంటాయి. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ వీటెక్కినాక మంట స్లోగా పెట్టుకొని ఒకటి వేసుకుందామండి. మంట పెద్దది పెట్టకూడదండి, స్లోగా పెడితే ఏంటంటే మనకు లోపల కూడా ఉడుకుతాయి. వేయగానే వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. చూడండి మన గోల్డెన్ కలర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వేడి వేడిగా టమాటా సాస్ కానీ గ్రీన్ చట్నీతో కూడా తింటే చాలా బాగుంటుందండి. చూడండి ఇలా ప్లేట్లోకి సదురుతున్నాను. సాయంత్రం పూట ఏంటంటే ఇలా పిల్లల స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోలు నచ్చినట్టయితే ఛానల్ ఫాలో చేయండి, వీడియోకి లైక్ చేయండి.